మీకెందుకు ఈ సేవా దృక్పథంలో ఇలాంటి సేవలు చేయాలని అనిపించింది? ఎందుకంటే మేమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. సో మనమంతా ఈ బాధలు చూసినాం కాబట్టి మనం కూడా ముందు నుంచి అలవర్చుకున్నాం. ఇది ఇప్పుడే కాదు, మనం బీటెక్ నుంచి మేము సేవా కార్యక్రమాలు అప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేకపోయినా ఎవరికైనా వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, చూపించడం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళము. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఫైనాన్షియల్లీ నేను స్ట్రాంగ్ అయ్యాను. సో ఏంటంటే మనం ఈ కష్టాలు చూసినాం కాబట్టి సేమ్ మనం కూడా ఎవరైనా కష్టపడతాంటే చూడలేము. సో సాయం చేసుకుంటూ వస్తాను. మెయిన్ ఏంటంటే ఈ రూరల్ లెవెల్లో ఏమవుతుందంటే ఎవరు మోటివేట్ చేయక ఈ పిల్లలు అక్కడే చదువు ఆపేయడం కానీ అలా అయిపోతుంది అనమాట చాలా మంది. సో అలా కాకోకుండా మనం పుష్ చేయాలి, కొంతవరకు మనకు సాధ్యమైనంత వరకు చేయాలి అని వీడొక లోకల్ యూత్ సాయంతో కొంచెం చేస్తా ఉన్నాం. మన ఎడ్యుకేషన్, మోటివేషన్, అది చాలా థింగ్స్ చేస్తా ఉన్నాం. మెయిన్ ఏం ఏంటంటే అందరి పిల్లల్ని గ్రో చేయాలి, వాళ్ళు చదువుకునే దానికి సహాయం చేయాలి, వాళ్ళని కొంచెం ఉన్నత